సో, వితిన్ హైదరాబాద్‌లో మరి రియల్ ఎస్టేట్ అనేది ఎక్కువగా జరగట్లేదంటారా? ఓకే. ఇదే సో, రీజన్ ఔట్‌స్కర్ట్స్‌లో అనుకుంటాను. ఇప్పుడు ప్లాట్స్ తీసుకోవచ్చా దాని బదులు ఫ్లాట్స్ బదులు? అది బెటర్ అంటున్నానండి. అయితే ఈ మార్కెట్ ఏదైతే ఇప్పుడు మనకు అట్లా హోల్డ్ కనబడుతుందో మనకు, మార్కెట్ ప్రభావం తీసుకెళ్ళి ఔట్‌స్కర్ట్స్ మీద గూడా ఎసారు. రియల్ ఎస్టేట్ లేదు, రియల్ ఎస్టేట్ లేదు, రియల్ ఎస్టేట్ లేదు అనేది రోలప్ అవుతుంది. సో, అయితే వితిన్ హైదరాబాద్ ఒకటే రియల్ ఎస్టేట్ లేదు అంటున్నారు. ఔట్ సైడ్ ఆఫ్ ద హైదరాబాద్ గాని, చుట్టుపక్కల గాని ఉందంటారు. రేటు రీజనబుల్స్ ఉన్నాయి. హ్మ్. మార్కెట్ గూడా మాట్లాడడం అనేది వాటికి గూడా అప్లికేబుల్ అయ్యి అది గూడా కొంతవరకు ఆగింది మార్కెట్. ఓకే. నేనేమంటున్నానంటే కస్టమర్స్ పరంగా అప్రూవల్స్ లేఅవుట్స్, హ్మ్. గ్రోత్ కారిడార్స్‌లలో మనకి గేటెడ్ కమ్యూనిటీలు, రేర్ యాక్ట్ ప్రకారం ఆల్ ఇమ్యూనిటీస్ కంప్లీట్ చేసి ఇవ్వడము. ఇవన్నీ చేసిచ్చేటప్పుడు మినిమమ్ ప్రైజెసే నడుస్తున్నాయి హైదరాబాద్ సరౌండ్స్‌లో. ఇప్పుడు మనం ఏ డిస్ట్రిక్ట్ ఎళ్ళినా కూడా అండి 15,000, 16,000 తక్కువ ఎక్కడా లేదు. అవును. తెలంగాణలో ఏ డిస్ట్రిక్ట్ ఎళ్ళినా గూడా. మరి అట్లాంటిది హైదరాబాద్‌లో రేపు 1,00,000, 2,00,000 గజం పలకగలిగిన ఏరియాలు నెక్స్ట్ 10-20 ఇయర్స్‌లో ఆ ఏరియాలల్లో ఇప్పుడు 15,000, 12,000, 14,000 ఇట్లా నడుస్తుంది. హ్మ్. అంటే ప్రైజెస్ రీజనబుల్ ఉన్నాయి. ఓకే. కాకపోతే సిటీలో ఉన్న ఈ డిమాండ్ అండ్ సప్లై దాన్ని తీసుకెళ్ళిన ఔట్‌స్కర్ట్స్ కూడా రిలేషన్ నడవట్లేదంటే అంతా ఒకటే ప్రోడక్ట్ అంటారు. అంటే హ్మ్. ఈ ప్రోడక్ట్ గురించి రియల్ ఎస్టేట్ గురించి ఎవరైతే దాని మీద రీసెర్చ్ చేసి ఉంటారో వాళ్ళు కొనుక్కోవడానికి లేదా మాలాగా వర్క్ చేసేవాళ్ళు వీళ్ళకే క్లియర్‌గా తెలుస్తది. అసలు రియల్ ఎస్టేట్‌లో ఎన్ని సెగ్మెంట్స్ ఉంటాయి. ఇది ఏ సెగ్మెంటు, హ్మ్. లోకల్‌లో సిటీలోది ఏ సెగ్మెంట్స్ అనేది తెలుస్తది.